శ్రీశైలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శివదేశ భక్తులు ఆందోళనకు దిగారు. స్పర్శ దర్శనం ఆలస్యం కావడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు క్యూ లైన్లను విరగొట్టి ఆలయంలోకి చొచ్చుకెళ్లారు శివభక్తులు. వందల సంఖ్యలో భక్తులు దూసుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుష్కరిణి వైపు గేట్లెక్కి ఆలయంలోకి వచ్చారు భక్తులు. భక్తులను కట్టడి చేయలేక చేతులెత్తేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా వాళ్ళందరూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ శివభక్తులు ఒక్కసారిగా ఆందోళనకు దిగిన పరిస్థితి. శ్రీశైలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శివ దీక్ష భక్తుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పర్శ దర్శనం ఆలస్యం కావడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు క్యూ లైన్లను విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకు వెళ్లారు శివభక్తులు. వందల సంఖ్యలో భక్తులు దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పుష్కరిణి వైపు గేట్లెక్కి ఆలయంలోకి వచ్చారు భక్తులు. భక్తులను కట్టడి చేయలేక చేతులెత్తేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా బ్యారికేడ్స్ని వాటిని పూర్తిగా చించేసి విరిపేసి అటువైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. శివభక్తులు కొంతమంది అయితే అక్కడ స్పృహ కోల్పోయారు. కొంతమంది చిన్నారులు మరికొంతమంది బ్యారికేడ్లను దాటుకుంటూ మీరు చూడొచ్చు. బ్యారికేడ్లను దాటుకుంటూ వాళ్ళు వెళుతున్న అంటే ప్రమాదకర రీతిలో బ్యారికేడ్లను దాటుకుని వెళ్తున్నా అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటనేది. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ప్రస్తుతం కన్నూరులో మరి ముఖ్యంగా శ్రీశైలం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, అక్కడ అధికారులు ఏమంటున్నారు? సచిన్, శ్రీశైలం సంబంధించినటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజున ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో కూడా వచ్చేటువంటి భక్తులకి ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు ఒకవైపు ప్రకటించినప్పటికీ, మొదటి రోజు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలతో బ్రహ్మాండంగా జరిగినప్పటికీ రెండవ రోజు కొనసాగుతున్నటువంటి ఏవైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో ఈ నేపథ్యంలో ఇరుముడి కట్టుకున్నటువంటి శివస్వాములంతా సుమారుగా 5-6 వేల మంది పైగా శ్రీశైలానికి చేరుకున్నారు. ఇరుముడి వచ్చితో కాలినడకన వచ్చినటువంటి భక్తులంతా కూడా ధూళి దర్శనం చేసుకుంటారు, స్పర్శ దర్శనం చేసుకుంటారు ఆ శివయ్య మల్లన్నకు. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 10 గంటల నుంచి ఒకసారిగా ఆ ధూళి దర్శనానికి నిలిపివేశారు. ఒకవైపు మరోవైపు జనరల్ గా వచ్చేటువంటి అలంకార దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు వాళ్ళకే ఎక్కువ కేటాయించారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేసారు. అయితే ధూళి దర్శనం కోసం కాలినడకన వందల కిలోమీటర్లు నడిచొచ్చినటువంటి భక్తుల్ని మాత్రం పట్టించుకోలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్ లో పెద్ద సంఖ్యలో శివస్వాములు చేరుకోవడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయలేదు, కనీసం టాయిలెట్స్ సౌకర్యాలు కూడా కల్పించలేదు, మంచినీళ్లు తాగేటువంటి అవకాశం కూడా క్యూ లైన్ లో కల్పించలేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా క్యూ లైన్లకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న బారికేడ్స్ మొత్తం కూడా తెంచుకొని పైకెక్కి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కంటిన్యూగా శివస్వాములకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా కొంతమంది షుగర్ పేషెంట్ గానో లేకపోతే కొంతమంది వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి కూడా శ్రీశైల క్షేత్రంలో నెలకొంది. అయితే సాయంకాలం 4 గంటల ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఏఎస్పీ దుందుడుకు చర్యల వల్ల ఒకసారిగా పోలీసులపై కూడా తిరగబడ్డారు స్థానికంగా ఉన్నటువంటి శివస్వాములంతా కూడా. శివస్వాములు మాకు హక్కులు అడిగితే లేకపోతే దర్శనం కోసం వచ్చినటువంటి శివస్వాముల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనొక సందర్భంలో పోలీసులు కూడా చెయ్యి ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా జరుగుతా ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలయ అధికారులు ఏ ఒక్కరు కూడా అక్కడ పరిసర ప్రాంతాలకు వెళ్ళకపోవడం, స్థానికులు అక్కడ శివభక్తులతో మాట్లాడకపోవడం మరింత ఆగ్రహానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్తమైన వాతావరణాలు అక్కడ శ్రీశైల క్షేత్రంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎంతకు శివస్వాములు భక్తులు ఆగ్రహం తగ్గనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంతా కూడా శాంతించాలని చెప్పినా కూడా ఎవరు కూడా శాంతించలేదు. మరోవైపు వందల కిలోమీటర్లు నడిచొచ్చాము, ఇక్కడ క్యూ లైన్ లో గంటల కొద్దీ నిలబడి ఉన్నా కూడా స్పర్శ దర్శనం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వానికి చెడ పేరు తెచ్చేలాగా చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా మంది శివభక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఆలయ అధికారులంతా కూడా మీడియాతో చిట్ చాట్ పెట్టారు. జరిగినటువంటి వ్యవహారం మీద మీడియా ద్వారా తెలుసుకున్న జరగడానికి కారణం కొంతమంది ప్రోవోక్ చేశారు. శివభక్తుల రూపంలో వచ్చి అక్కడ ఈవోకి సరిపోయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ దాడి ఈ యొక్క వ్యవహారానికి కారణం అని చెప్పి చిట్ చాట్ లో మాట్లాడుతూ ఈ ఆలయ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంటే మీడియా చిట్ చాట్ లో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిట్ చాట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని రకాల
దర్శనాలు కూడా స్థానిక ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అయితే ఏ క్షణమైనా సరే మళ్ళీ దర్శనాలకి ఒకవైపు అలంకార దర్శనం, మరోవైపు స్పర్శ దర్శనానికి శివభక్తులకి అలౌ చేసేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఇప్పుడు కూడా అక్కడే క్యూ లైన్ లోనే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకి కనీస సౌకర్యాలు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి వసతి కల్పించకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనా శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సౌకర్యాలు కల్పించడంలో ఒకవైపు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సక్సెస్ గా మేము అన్ని రకాల సౌకర్యాలు కల్పించినామని చెప్పినప్పటికీ ఫీల్డ్ లో చూసినట్లయితే శివభక్తుల ఆగ్రహం ఒకసారి మనం పరిశీలించినట్లయితే స్థానిక ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు కానీ లేకపోతే ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 13, 14, 15 తేదీల్లో అధికారులు యంత్రాంగం అంతా కూడా అంటే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీను అదేవిధంగా డిఐజీ స్థాయి అధికారులంతా కూడా శ్రీశైల క్షేత్రాన్ని తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసేందుకు లేకపోతే అక్కడ వచ్చేటువంటి భక్తులకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్వయంగా విధులు నిర్వహించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ జిల్లా స్థాయి అధికారులంతా కూడా శ్రీశైల క్షేత్రానికి మరికొన్ని గంటల్లో చేరుకోబోతున్నారు. ఏదేమైనా శ్రీశైలం సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరపాల్సినటువంటి అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి భక్తులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు మరో 4-5 రోజులు జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలకు ఎలా మెయింటైన్ చేస్తారనేటువంటి మాత్రం మీమాంస మొదలైంది. వచ్చేటువంటి భక్తులు కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్యూ లైన్ లో వందల కొద్ది భక్తులు క్యూ లైన్ లో ఉంటారు. ఒకసారిగా ఆగ్రహానికి గురైతే లేకపోతే పరుగులు తీసేస్తే చిన్నపిల్లలు వృద్ధులు ఉండేటువంటి నేపథ్యంలో జాగ్రత్త వహించాలని ఆర్టీవీ ద్వారా కూడా సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే అలా మనం చూసాం చాలా సందర్భాల్లో ఒకసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులంతా కూడా జాగ్రత్త తీసుకోవాలని మా ఆర్టీవీ ద్వారా చూపిస్తున్నాం. సచిన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. మొత్తంగా అయితే మాత్రం అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీశైలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శివదీక్ష భక్తుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్పర్శ దర్శనం ఆలస్యం కావడంపై నిరసన వ్యక్తమైంది. క్యూ లైన్లను విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకెళ్లారు శివభక్తులు. వందల సంఖ్యలో భక్తులు దూసుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుష్కరిణి వైపు గేట్లు ఎక్కి ఆలయంలోకి వచ్చారు భక్తులు. భక్తులను కట్టడి చేయలేక పోలీసులు ఇబ్బందులు పడిన విషువల్స్ మీరు చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు చేతులు ఎత్తేస్తారని చెప్పి అక్కడ భక్తులు అంటున్నమాట. పడిపోయారు లోపల 8 లైన్ లో వచ్చి ఇప్పుడు ఒక దర్శనం లేవండి. ఆ లైన్ నలిగిపోయి పడిపోయాం. వాళ్ళ బదులు కొట్టి బయట పంపించారు. మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్ కిరాణా కొట్లో పనిచేసే వాళ్ళు అందరూ తిరుపతిలో ఉంది. ఎలా జరుగుతుందా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.